నమస్తే అండి. డాక్టర్ కిషోర్ కుమార్. చాలామంది అంటే రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ ఉండొచ్చు. ఎవరుది తక్కువ కాదు. కాకపోతే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీ సమస్యకి ఒక మందు మాత్రమే పరిష్కారం కాదు. మీ సమస్యకి ఒక మందు పరిష్కారంగా గనక మీరు ఎంచుకున్నారు అనంటే అది ప్రమాదం. అది ఎలా చెప్తాను అనంటే, మీ సెక్స్ సామర్థ్యాన్ని పెంచేటటువంటి ఆ గంట, అరగంట గనక క్యాప్సూల్ యేసుకుంటే గనక మీరు ఒక మిసైల్‌ని మీ శరీరంలో యేస్తున్నట్లు లెక్క. ఆ మిసైల్ ఎళ్లి మీ శరీరంలో ఎన్ని మార్పులు తీసుకొస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే నేను చెప్పాలనుకున్నది ఒక మందు సరిపోదు. అది ఒక మందు సరైనది కాదు అనేటటువంటిది నా సిద్ధాంతం. మీరు ఆ మందు సరైనది అనని వాడుకొని గనక మీరు ముందుకెళ్తే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితులొస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా మేజర్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అవన్నీ కూడా తెలుసు మీ అందరికీ. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అనంటే, సార్ మీరిచ్చేటటువంటి పోషకాల కిట్‌లో ఈ సప్లిమెంట్స్ నేను తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ చేయగలనా? అరగంట, గంట చేయగలనా? అని క్వెషన్‌లు అడుగుతున్నారు. కొంచెం బాధగా ఉంది. ఎందుకనంటే మేమిచ్చేటటువంటిది ఫుడ్ సప్లిమెంట్స్ అన్నీ కూడా మీ శరీరం యొక్క శక్తిని పెంచేటటువంటివి. మీ యొక్క సామర్థ్యాన్ని పెంచేటటువంటివి. ఒక్కసారి గనక మిమ్మల్ని శరీరం బయోలాజికల్ ఏజ్ అంటారు కదా! ఒక్కసారి మా కిట్ వాడిన తర్వాత ముందు బయోలాజికల్ ఏజ్‌ని మీరు చెక్ చేసుకోండి. చిన్న మిషన్స్ వస్తున్నాయి. బయోలాజికల్ ఏంటి నా శరీరం అని. ఒక నెల వాడిన తర్వాత మీ బయోలాజికల్ ఏజ్‌ని చెక్ చేసుకోండి. నేను చెప్పినట్టుగా డైట్ తీసుకున్న తర్వాత బయోలాజికల్ ఏజీ చెక్ చేసుకోండి. తగ్గిందా లేదో చూడండి. అది మీకు కావాల్సింది. ఎప్పుడైతే మీరు యొక్క 50 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు మీరు ఇవాళ నా దగ్గరికి వస్తే 56 ఏళ్ళు, 58 ఏళ్ళు ఉన్నట్టుగా మీ బయోలాజికల్ ఏజ్ ఉండొచ్చు. కాకపోతే ఒక నెల, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత మీకు 40 ఏళ్ల వయసు ఉన్నట్టుగా బయోలాజికల్ ఏజ్ అనేటువంటిది 40 ఇయర్స్ కనబడుతుంది. అంటే మీ సెక్స్ సామర్థ్యం 40 ఏళ్ళకి ఎలా ఉందో మీరు 60 ఏళ్ళకి అలా అవుతుంది. 40 ఏళ్లలో సెక్స్ సామర్థ్యం గనక మీకు తగ్గిందని అనిపిస్తే ఎప్పుడైతే శరీర సామర్థ్యం పెరిగి మీ బయోలాజికల్ ఏజ్ తగ్గినట్టు మీకు అనిపిస్తుందో అంత వెనక్కి వెళుతున్నట్టు, అంత సెక్స్ సామర్థ్యం పెరుగుతున్నట్టు. మీరు శరీరాన్ని బలపరుచుకుని మీ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకుంటారా? లేదా మీరు వాడేటటువంటి మందులు వల్ల మీ యొక్క ఆ గంట, అరగంట సెక్స్ సామర్థ్యం కోసం మీ శరీరం యొక్క దారుఢ్యాన్ని నాశనం చేసుకుంటారనేటువంటిది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఏదైనా సరే ఆలోచించండి. అవగాహనతోనే ఆరోగ్యం సాధ్యం. అవగాహనతోనే సంతోషకరమైనటువంటి దాంపత్యమైన. యాక్చువల్గా మీ మదిలో ఇంకో క్వశ్చన్ మెదలాలి. అదేంటంటే, సార్ మీరిచ్చేటటువంటి కిట్లో మరి మందులు కాదంటున్నారు కదా! మా సెక్స్ సామర్థ్యాన్ని ఎలా పెరుగుతుందో, లేకపోతే మేము నిజంగానే ఒక బయోలాజికల్ ఏజ్ తగ్గితే గనక మేము ఎలా చేయగలుగుతాం అనంటే, ఆ క్వశ్చన్‌కి ఆన్సరు మన కిట్ చెప్తుంది. ఎందుకనంటే సెక్స్ సామర్థ్యాన్ని తగ్గిపోవడానికి గల కారణాలేంటో చెప్పాను. సెక్స్ సామర్థ్యం పెంచుకునేటటువంటి ఆహారాలేంటో చెప్పాను. మన కిట్‌లో ఉండేటటువంటి సప్లిమెంట్స్ ఏంటి అనంటే, మీ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థని మెరుగుపరిచేటటువంటివి, నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెంచేటటువంటివి, హార్మోనల్ ఇంబాలెన్స్‌ని కలగకుండా చూసేటటువంటివి, అలాగే అశ్వగంధ, శతావరి లాంటివి, మన యొక్క శిలాజిత్ హనీ మీకు కిట్‌లో ఉన్నటిది అది మైటోకాండ్రియల్ లెవెల్‌లో, సెల్యులార్ లెవెల్‌లో ఎనర్జీని ఎన్హాన్స్ చేసేటటువంటివి. అంటే మన యొక్క బేసిక్‌గా చూసేది సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవాలి అని అనుకుంటే ఒక సెల్యులార్ లెవెల్‌లో ఆ సెల్ హెల్త్‌ని ఎన్హాన్స్ చేయాలి అన్న కాన్సెప్ట్‌తో మేము మా డైట్ గానీ, లేదా మా పోషకాలు గానీ, లేదా మా కంప్లీట్ కిట్ గానీ దాని మీదే మేము వర్క్ ఎక్కువ చేశాం. కాబట్టి ఒక్కసారి గనక మీ ఫౌండేషన్ గనక పర్ఫెక్ట్‌గా ఉండగలిగితే ఆటోమేటిక్‌గా మీరు అనుకున్న పని సమర్థవంతంగా చేయగలుగుతారు. మన కిట్‌లో ఉండేవన్నీ కూడా ప్రోటీన్, ముఖ్యంగా మీ సెక్స్ సామర్థ్యానికి కావాల్సింది ప్రోటీన్. ఆ ప్రోటీను మనం అంటే ఏదో అతిశయోక్తి కాకపోతే మేము ప్లాంట్ బేస్డ్ ప్రోటీను, ఓట్స్ ప్రోటీను, ఫైబర్ ప్రోటీన్ మనం పెట్టుకుని మన ముడి బియ్యం అంటారు కదా! రా రైస్ ప్రోటీన్ తీసుకున్నాం. తర్వాత కంప్లీట్ బీసీసీ అమైనో యాసిడ్స్ అన్నీ దాంట్లో పెట్టాం. తర్వాత మాంక్ ఫ్రూట్‌తో చేసాం.
కాబట్టి ఈ ప్రోటీను శరీరానికి చాలా అవసరం అన్న ఉద్దేశంతో ఒక ప్రోటీన్ ఇవ్వటం జరిగింది. అలాగే ఏవేవైతే గనక విటమిన్ డి అవనివ్వండి, జింకు, సిలీనియము ఇవన్నీ కూడా మీ సెక్స్ సామర్థ్యాన్ని పెంచేవి. అవే గనక మీరు ఒక 10 రకాలు గనక తెచ్చుకొని ప్లేట్‌లో పెట్టుకొని తినమంటే కష్టం గదా! ఎందుకనంటే ఈ సమస్య అనేటటువంటిది బెంజ్ కార్‌లో తిరిగే వాళ్ళకే కాదు సార్, రిక్షా తొక్కుకునేవాడికి కూడా ఉంటుంది. సో, కాబట్టి మేమిచ్చేటటువంటి దీంట్లో దీంట్లో వ్యత్యాసం ఏమీ ఉండదు. కాకపోతే వాళ్ళ యొక్క స్తోమతను బట్టి మార్చేది, లేతే అది ఒక 4 నెలలు, 5 నెలలు స్లోగా పెంచుకునేటట్టుగా ఇవ్వచ్చేమో గానీ, బట్ మేమిచ్చేటటువంటి పోషకాలు మా కిట్ అంతా కూడా మీ శరీర సామర్థ్యాన్ని పెంచేటటువంటివి. కాబట్టే ఒక ప్రోటీన్ పెట్టినా, ఒక ఫైబర్ పెట్టినా, లేకపోతే శిలాజిత్ హనీ పెట్టినా, లేకపోతే న్యూమెయిల్ రేట్ పెట్టినా, మీ యొక్క అంగం యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ బాగా మెరుగుపరడాలనేటటువంటిది ఒక క్రీమ్ పెట్టినా, ఈ యొక్క కిట్‌లో ఉన్నవి అన్నీ కూడా ఒక రూట్ లెవెల్‌లో నుంచి మిమ్మల్ని బలపరుస్తూ వస్తూ ఉంటుంది. కాబట్టే మా వాళ్ళు చెప్తూ ఉంటారు, "సార్ 1 మంత్‌లో రిజల్ట్ బాగానే ఉంది" అని అనుకుంటే గనక, కనీసం ఒక 3 నెలలు గనక వాడగలిగితే గనక, మీ యొక్క పూర్తి స్థాయిలో మీ మీద మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. మీ మీద మీకు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత వాడాల్సిన అవసరం లేదు. చక్కగా డైట్ ఫాలో అవ్వచ్చు. మళ్ళీ మీకెప్పుడో నాకేదో కొంచెం ఇలా ఉంది సార్ అన్నప్పుడు మళ్ళీ మీరు సంప్రదించండి. మళ్ళీ మాట్లాడండి. ఇదేవి జీవితాంతం వేసుకోవాల్సి, డయాబెటిక్ వచ్చింది జీవితాంతం మందులేసుకోవాలి, బీపీ వచ్చింది జీవితాంతం మందులేసుకోవాల్సింది లేదు. ఇది కేవలం మీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటిది పోషకాహార లోపాల వల్ల, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల, మీ రక్త ప్రసరణ వ్యవస్థలో వచ్చేటువంటి మార్పుల వల్ల, మీరు తీసుకునేటటువంటి షుగర్ వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమే. కాబట్టి మేము ఇయన్నీ కాంపెన్సేట్ చేయడానికే ఆ కంప్లీట్ కిట్ అనేటువంటిది చేయటం జరిగింది. మీకు ఉండేటటువంటి అపోహలను పోగొట్టడానికి, సైంటిఫికల్‌గా చెప్పడానికే నేనున్నది. కాబట్టి మీకు ఎటువంటి యొక్క క్వెషన్స్ ఉన్నా, లేకపోతే ఎటువంటి సందేహాలున్నా సరే, ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌ని నన్ను కాంటాక్ట్ చేయండి. చూస్తూనే ఉండండి మీ డాక్టర్ కిషోర్. సామర్థ్యం తగ్గిపోతే శరీరం ఇచ్చేటువంటి హెచ్చరిక, అవును. ఎలా అంటే సైంటిఫికల్‌గా నేర్చుకుందాం రండి. ఏంటంటే, మీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటిది మీ రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించింది. మీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటిది మీ ప్యాంక్రియాసిస్‌కు సంబంధించింది. ఇన్సులిన్ ఇంబాలెన్స్, ఇన్సులిన్ కూడా ప్రొడక్షన్ మీద కూడా ఇంబాలెన్స్ మీకు ఫస్ట్ ఇస్తున్నటువంటి సంకేతకమే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అలాగే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది లేదా బ్లడ్ ఫ్లో అనేటటువంటిది తగ్గుతుంది అనేది కూడా ఒక సంకేతం. కాబట్టి దీని తర్వాత వచ్చేటటువంటి ప్రమాదాలు ఏమున్నాయో చూడండి. డయాబెటిస్ అంటే దీనికి